अस्सलामुअलैकुम मोहतरम नाज़रीन, आप तमाम का 90s न्यूज़ में इस्तकबाल है। यूनिटी तेलंगाना ऑटो ड्राइवर्स वेलफेयर एसोसिएशन और ऑटो जेएसी मीटिंग तेलंगाना रियासती हुकूमत के ऑटो वर्कर्स से किए गए वादे नाकाबिले अमल। BRTUS बागलिंगमपल्ली में ये तेलंगाना स्टेट ऑटो ड्राइवर्स यूनियन जेएसी की जानिब से बड़े पैमाने पर धरना मुनज़्ज़म किया गया। इस मौके पर AITUC, BRTU, CITU, IFTU, UTA, DWA, IFTU, TADS और ऑटो ओनर्स एसोसिएशंस भी मौजूद थे। मज़ीद यहाँ पर इन लोगों ने जल्द से जल्द तमाम मुतालबात को पूरा करने का मुतालबा किया। पेश है 90s न्यूज़ की खुसूसी रिपोर्ट। విషయం ఏంటంటే మనం జేసీగా అందరం కలిసినాం, మాట్లాడుతున్నాం, అలా ప్రత్యేకంగా ఆటోలలో మెసేజ్ పోవట్లేదు, నేను పోరాటం చేస్తాను. నేనైతే ఇలా మారణ ఫోన్ చేసిన తర్వాత ఒక మార్క్స్ ఇచ్చిన జేసీ గారు ఇంకా కథ పెట్టింది. ఇక ఆటోలో ఏ నాయకుడు ఏం పనిచేయడు, ఎందుకంటే టీఆర్ఎస్లో సంవత్సరం ఏం బాధ అయిపోయింది. ఈ కాంగ్రెస్లో వచ్చిన తర్వాత ఆటోలో చాలా ఆత్మహత్యలు జరుగుతాయి. వల్ల మనం ఆటోలో ఏం చేయలేకపోతున్నాం, చాలా బాధాకరం. దాని గురించి నేను జేసీగా కొన్ని కోరిక ఒక్కటే ఉన్నది, ఆటో డ్రైవర్ల ఒక లిఫ్టెడ్ వేసి కరపత్రం వేసి పోస్టర్ వేసి స్టాండ్ మీ ముందేమో ఓలా లేకుంటే ఆటో డ్రైవర్ ఒక దగ్గర ఉంటుండే. ఇప్పుడు ఆటో డ్రైవర్లు మన చేతగా వెళ్ళిపోయినారు. ఓలా వచ్చిన తర్వాత వాళ్ళకి మీటర్ ఛార్జ్ ఏం అవసరం లేదు, ఏం సమస్య వాళ్ళకి అవసరం లేదు. అది చాలా మెంబర్షిప్ తక్కువ అయిపోతుంది. అయితే మనం మెసేజ్ పంపించి ఆటో డ్రైవర్లకి కాంగ్రెస్ గవర్నమెంట్ 12,000 ఇస్తుందని దానిపైన ఫోకస్ చేసి వాళ్ళ మీటర్ ఛార్జ్ పెంచితే గవర్నమెంట్కి ఏం లాస్ ఉంది, ఏం లాస్ అవుతారు, మేము వాళ్ళ జగన్ ఇచ్చేది ఏం లేదు. 10 సంవత్సరాల్లో మీటర్ ఛార్జ్ పెంచలేదు. దాని తర్వాత ఇంకొకటి ఏం సమస్య అంటే నేను డీలింగ్ ఆఫీస్ ఉంది మాది. ఒక సిటీ ఆటో కొనాలంటే 2,50,000 పెట్టి పర్మిట్ తీసుకోవాలా. అదేమో డిస్ట్రిక్ట్ బండి తీసుకోవాలంటే 500కి వచ్చేస్తుంది, 500కి వచ్చేస్తుంది. అయితే సిటీ బండి కొనేటప్పుడు మాకు ఏం చెప్తారంటే మీరు యూనియన్లో తిరుగుతారు, మీరు పెద్ద పెద్ద నాయకులు వెంబడి ఉంటారు, మా కోసం ఏం చేయలేకపోతున్నారని చెప్తూ ఉంటారు. చాలా బాధతో చెప్తూ ఉంటారు వాళ్ళు. 2,50,000 పెట్టి ఆటో కొంటున్నారు వాళ్ళు. అయితే డిస్ట్రిక్ట్ ఆటో కొనుగోలండి, మనకి ఏం లేదు బాధ, కానీ ఆయన అక్కడ నడిపించాలి డిస్ట్రిక్ట్లో. అదే గవర్నమెంట్ ఒక 20,000 ఆటో పర్మిట్లు ఓపెన్ చేసి ఆ డిస్ట్రిక్ట్ ఆటోలో వాళ్ళు అక్కడ అమ్మేసేది ఇక్కడ వాళ్ళు కూడా తీసుకొచ్చి వాళ్ళు కూడా ఉపాధి దొరుకుతుంది. అది ఒక పని చేయాలి. మనం 20,000 ఆటోలు ఇచ్చినట్టు ఉండాలి. వేరేది ఏంటంటే ఇప్పుడు షోరూమ్ వల్ల అన్న చెప్పినట్టు 30,000-40,000 ఎక్కువ తీసుకుంటున్నారు. మనం పోతే స్టాక్ లేదంటారు. మళ్ళీ అదే ఫైనాన్సర్ దగ్గర పోయి లాగా తీసుకుంటే 10 నిమిషాల్లో వాళ్ళకి ఫోటో చేస్తారు, ఫైనాన్స్ చేసుకుంటారు. ఒక ఫైనాన్సర్ది కూడా చాలా ప్రాబ్లం నడుస్తుంది. ఏ ఫైనాన్సర్ ఇప్పుడు ఇంటలేడు, ఎందుకంటే వాళ్ళు గట్టిగా అయిపోయారు. వాళ్ళ యూనియన్ అయిపోయింది, వాళ్ళకి అసోసియేషన్ అయిపోయింది. వాళ్ళు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ల పోయి వాళ్ళు మాట్లాడి వాళ్ళ ప్రకారంగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం బాధ లేదు. ఇప్పుడు డ్రైవర్లు బాధపడుతున్నారంటే ఫైనాన్సర్లతో బాధపడుతున్నారు, షోరూమ్లతో బాధపడుతున్నారు, డిస్ట్రిక్ట్ వాళ్ళతో బాధపడుతున్నారు. నేను ఇంతకుముందు కూడా చేసిన ఒక మాట తీస్తే CITలో దాన్ని చెప్తున్నారు, వాళ్ళు ఇక్కడ వచ్చి నడిపిస్తే ఏం మీకు బాధ అవుతున్నారు, కానీ ఇక్కడ ఉన్న పర్మిట్ వాళ్ళకి చాలా బాధ అవుతుంది. కానీ మేము వ్యక్తిగతంగా చూస్తున్నామా మాకు తెలుస్తుంది. అయితే జేసీ పరంగా అది ఒక సమస్య. ఇతర జిల్లాల బండ్లు బంద్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ వాళ్ళకి బిజినెస్ కావాలంటే ఆ బండి పోవాలి. వాడేమో 2,50,000 తీసుకుంటాడు, ఇక్కడ 5,20,000 బండి తీసుకుంటాడు. కానీ వాళ్ళకి చాలా తేడా ఉంది. అది ఒక బంద్ చేయాలా, మళ్ళీ సంక్షేమ బోర్డు ఇచ్చేయాలా, ఆటో డ్రైవర్లకి 12,000 కూడా ఇమీడియట్లీ ఇచ్చేయాలా. ఎందుకంటే ఒక సంవత్సరం రాని నెలలైతే ఆల్రెడీ అయిపోయింది. మీటర్ ఛార్జ్ కూడా కొందరు ప్రభావం సార్ ఏమన్నారంటే ఎంపీ ఎలక్షన్ అయిపోతేనే నేను ఖచ్చితంగా చేస్తాను. అలా మనం జేసీగా మళ్ళీ ఒకసారి అన్న చెప్పినట్టు చదువు సెక్రటరియట్ ఒక పిలుపు ఇచ్చినామంటే మళ్ళీ ఖరీదుగా వస్తుంది, గవర్నమెంట్ కూడా వస్తుంది, గవర్నమెంట్ కూడా వస్తుంది. అది ఒక పని మనం కార్యక్రమం తీసుకొని చేపిస్తే మంచి ఉంటుందని నా సూచన. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। मैं मोहम्मद अब्दुल सलीम यूनिटी तेलंगाना ऑटो ड्राइवर वेलफेयर एसोसिएशन का प्रेसिडेंट हूँ।
आज बागलिंगमपल्ली PRTO ऑफिस में ज्वाइंट एक्शन कमेटी की मीटिंग थी। जो ऑटो के पेंडिंग जो प्रॉब्लम्स है उसके सिलसिले में ज्वाइंट एक्शन कमेटी के सभी लीडर्स वहां पर जमा होकर, जिसमें AITC के मल्लेश वेंकटेश अन्ना और CITU के श्रीकांत, BRTU के मारैया और प्रवीण IFTU के सभी लीडर्स वहां पर जमा होकर जो ऑटो के जो डिमांड्स है उसके सिलसिले में ज्वाइंट एक्शन कमेटी की मीटिंग हुई, जिसमें ये तय किया गया है कि 22 अक्टूबर को चलो हैदराबाद महाधरना इंदिरा पार्क के पास करना बोल के डिसाइड हुआ है, जिसमें 5,000 से लेकर 10,000 ड्राइवर तक वहां पर जमा होंगे। तो हम गवर्नमेंट से ये डिमांड्स कर रहे हैं कि कांग्रेस गवर्नमेंट आने के बाद जो ऑटो वालों के जो मसले हैं, मीटर बढ़ाने का जो मसला है और ड्राइवर को 12,000 रुपये देने का जो मैनिफेस्टो में रखे थे उसके सिलसिले में और वेलफेयर बोर्ड के सिलसिले में और जो दूसरे डिस्ट्रिक्ट के गाड़ियां रजिस्ट्रेशन होके जो हैदराबाद में चल रहे हैं उसको बंद कराने के सिलसिले में और प्राइवेट फाइनेंसरों के जो ऑटो वालों के ऊपर जुल्म हो रहा उसके सिलसिले में सभी डिमांड्स के ऊपर आज मीटिंग हुई है, जिसमें हमारा ये गवर्नमेंट से ये डिमांड है कि जल्द से जल्द हमारे ऑटो ड्राइवरों के जो भी डिमांड्स है उसको जल्द से जल्द पूरा करके हमारे ऑटो ड्राइवरों को राहत दिलाना बोल के हम सोच रहे। नहीं होने के बुनियाद पे 22 अक्टूबर के दिन बहुत बड़ा महाधरना होने वाला है इंदिरा पार्क के ऊपर। हम गवर्नमेंट को ये अल्टीमेटम दे रहे कि 22 अक्टूबर से पहले हमारे जो डिमांड्स है हमारे ज्वाइंट एक्शन कमेटी को बुला के आप एक बार ट्रांसपोर्ट मिनिस्टर साहब वहां से बात करना बोल के हम मीडिया के थ्रू गवर्नमेंट को ये डिमांड रख रहे हैं। सेक्रेटरी, DGP, पुलिस कमिश्नर को हम लेटर दिए, वो भी जो है ना क्लोज कर दिए बगैर हमारे को पूरे दिन लेटर दिए थे। और इंक्वायरी करो बोल के बोल रहे हैं हम शोरूमों में, तीनों शोरूमों में 40 से 50,000 रुपये ऑटो वाले को ब्लॉक में दे रहे गाड़ी, 10,000 रुपये कोई गवर्नमेंट सर्वेंट रिश्वत दिया तो జిల్లా కేంద్రాల్లో సమస్యలు పెట్టాలనేది ఒక సూచన వచ్చింది. అయితే ఉమ్మడి జిల్లా కేంద్రాలతో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్ తరగతి హైదరాబాద్ చుట్టూన్నటువంటి ఎక్కువ సంఖ్యలో మనం కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి హైదరాబాద్ చుట్టూన్నటువంటి రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, భువనగిరి ఈ ప్రాంతాల్లో కూడా సదస్సులో పెట్టి మనం ఒక యాక్టివిటీ కొనసాగిస్తే కార్మికులలో కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు 10 ఉమ్మడి జిల్లా కేంద్రాలు 10 ఉమ్మడి జిల్లా కేంద్రాలలో సభ జరాల ఉమ్మడి ఖమ్మం ఉన్నది. అయితే మనకు ఉమ్మడి ఖమ్మంలో 2 పెద్ద కేంద్రాలు, కొత్తగూడెం పెద్ద కేంద్రమే, ఖమ్మం పెద్ద కేంద్రం. వర్కర్స్ కూడా ఎక్కడ ఉన్నాయి, మన యూనియన్ కూడా బలంగా జిల్లాలు కాబట్టి అక్కడ కొన్ని జిల్లాలు కూడా మనం